హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పావ్ బాజీకి వాడే పావ్ రెసిపీ ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎవ్వరైనా సరే సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్‌ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పావ్స్ అయితే బయట కొన్నట్టే ఫ్లఫీగా, స్పంజీగా సూపర్ వచ్చాయండి. అది కూడా ఓవెన్ లేకుండానే. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. పావ్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ షుగర్, 3/4 కప్పు వరకు వేడి పాలని వేసుకొని పంచదారని పాలల్లో పూర్తిగా కరిగించండి. పంచదార కరిగేలోపు మనకి పాలల్లోని వేడి కాస్త తగ్గి చల్లారుతాయి కదా! ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఇన్‌స్టాంట్ ఈస్ట్ అయితే వేసుకోండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్‌లోని, ఆన్‌లైన్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుంది. ఇన్‌స్టాంట్ ఈస్ట్ వేసుకున్న తర్వాత స్పూన్‌తో మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మనకి ఈస్ట్ అయితే బాగా రియాక్ట్ అయ్యి చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ ఉంచి మనం పాలు కొలుచుకున్నాం కదా! అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదాని ముందే కొలిచి పక్కన పెట్టుకొని ఆ పిండిని ఇప్పుడు వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని జల్లించేసి ఇప్పుడు చేత్తో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈస్టు, ఈ పాలు, పిండి బాగా కలిస్తేనే మనకి బన్స్ బాగా వస్తాయి. సో, కాస్త ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లయితే పిండిని కలపండి. పిండి మొత్తాన్ని కలిపేసరికి మనకి కాస్త డ్రై అయినట్టు అనిపిస్తుంది కదా! ఇందులో పావు కప్పు వరకు కాస్త వెచ్చగా ఉన్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని చేతితో బాగా మెదుపుతూ కలపండి. ఇలా కలిపే కొద్దీ మన చేతికి జిగురుగా తగులుతూనే ఉంటుంది. సో, అందుకని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌నయితే వేసి మళ్ళీ చేతితో బాగా మెదాయిస్తూ కలపండి. పిండిని ఎంత బాగా కలిపితే మీకు పావ్స్ స్పంజీగా, ఫ్లఫీగా వస్తాయి. సో, పిండి మొత్తాన్ని కలుపుకొని అవసరమైతే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్‌ని యాడ్ చేసుకొని చేతితో బాగా పిండిని మెదాయిస్తూ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా బాగా కలపాలనమాట. సో, ఇలా కలిపేసిన తర్వాత పిండిని లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లు వెనక వైపుకి టక్ చేసుకోవాలి. ఇలా టక్ చేసుకున్న పిండిని అదే మిక్సింగ్ బౌల్‌లో ప్లేస్ చేసుకొని, ఈ పిండి పైన లేయర్ డ్రై అయిపోకుండా పైన కాస్త బటర్‌ని గ్రీస్ చేసుకొని, ఫుడ్ ర్యాపింగ్‌కి వాడుకునే కవర్స్ ఉంటాయి కదా! సో, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు బౌల్‌కి అన్ని సైడ్‌ల నుంచి కూడా టైట్‌గా కవర్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసేసుకున్న తర్వాత పిండిని ఒక గంటన్నర సేపు పక్కన వదిలేసుకోవాలి. గంటన్నర తర్వాత చూసారంటే ఇందులో ఉండే ఈస్ట్ రియాక్షన్ వల్ల పిండి డబుల్ సైజ్‌లోకి పొంగుతుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పొంగిన పిండిని మళ్ళీ చేతితో ఒక 2 నిమిషాల పాటు మడత పెడుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని లోపల వైపుకి టక్ చేసుకొని ఫ్లాట్‌గా ఉన్న సర్ఫేస్ మీద ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పిండి ముద్దని వెనక వైపుకి టక్ చేసుకుంటూ ఈ విధంగా బన్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పావ్స్‌ని ఆల్రెడీ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ఒక ట్రేలో అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం పావ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఫుడ్ ర్యాపింగ్ కవర్‌తో టైట్‌గా కవర్ చేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన వదిలేసుకోవాలి. సో, మళ్ళీ ఈ పావ్స్ కూడా డబుల్ సైజ్‌లోకి పొంగుతాయన్నమాట. ఈ పావ్స్ పైన రెడ్ కలర్ లేయర్ ఫార్మ్ అవ్వడం కోసం కాస్త పాలనైతే బ్రష్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఇలా సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న వెసెల్‌లో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న పావ్స్ ట్రేనైతే ప్లేస్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. మనకి పావ్స్ ఉడుకుతున్నప్పుడు స్మెల్ అయితే వస్తుందనమాట. సో, అప్పుడొకసారి మూత తీసి మళ్ళీ ఇంకొక లేయర్ మిల్క్‌నైతే అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి మంచి రెడ్ కలర్‌లో బన్స్‌నైతే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ పావ్స్‌ని ఒక గంట సేపు బేక్ చేసుకోవాలి. సో, గంట తర్వాత మనకి చక్కగా చూసారు కదా! పావ్స్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయినాయో. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకొని ఈ పైన లేయర్ డ్రై అయిపోకుండా కాస్త బటర్‌నైతే గ్రీస్ చేసుకోవాలి. అలాగే దీనిపైన ఒక కాటన్ క్లాత్‌నైతే వేసుకొని బన్స్‌ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పావ్స్ అయితే ట్రే నుంచి చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయన్నమాట. సో, చూసారు కదండీ! చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే పావ్ బజీ బన్స్‌ని మీరు కూడా ఇలాగే చేయండి. ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, లేట్ చేయకుండా ఈ పావ్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.